మీకు పర్సనల్‌గా ఈ కావేరీ యూనివర్సిటీలో నచ్చిన అంశం ఏంటి విషయం? కావేరీ యూనివర్సిటీలో నచ్చిన అంశం ఏంటంటే, మనం ఒక సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కానీ, లేకపోతే మనం ఏదైనా ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఏదైనా మనం రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, మనకంటూ ఒక విజన్ ఉంటుందండి మనకు. కావేరీ యూనివర్సిటీ విజన్ ఒక్కటే. కావేరీ యూనివర్సిటీ అనేది ఒక సోషల్ కాజ్, అంటే మన తెలంగాణ ప్రజల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు అత్యున్నత స్థాయి విద్యను అందించాలి అని ఒకే ఒక సంకల్పంతో స్టార్ట్ చేయబడిన సంస్థ కావేరీ యూనివర్సిటీ. కరెక్ట్గా నేను ఇక్కడ చేరి ఒక సంవత్సరం ఏందండి. నేను మామూలుగా అంటే ల్యాబ్లు క్రియేషన్లో కానివ్వండి, స్పోర్ట్స్ క్రియేషన్లో కానివ్వండి, మేము ఏదైతే బెస్ట్ కావాలని చెప్పి మేము యాజమాన్యానికి కానివ్వండి, వీసీ గారికి కానీ రిక్వెస్ట్ పెట్టుకుంటే, మేము అడిగిన దానికంటే ఒక మెట్టు హై క్వాలిటీనే మాకు ఎప్పుడు వస్తుందండి. మాకు అంటే పిల్లలకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి ఏదైతే అందించాలనుకుంటున్నామో ది బెస్ట్ వాళ్ళకు పిల్లలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో కావేరీ యూనివర్సిటీ ముందుకు పోతుంది. ఈ విషయంలో నేను కావేరీ యూనివర్సిటీని పూర్తిగా దాన్ని ఏమంటారు, నాకు బాగా నచ్చిందండి ఈ విషయంలో కావేరీ యూనివర్సిటీలో. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అంటూ పెద్దగా ఏం ఫేస్ చేయలేదండి. కాకపోతే మీకు తెలియంది కాదు, ఒక కొత్త సంస్థ అట్లాంటిది ఇంత పెద్ద సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న హర్డుల్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలని మేము సమస్యలు అని అనుకొని ముందుకు పోకపోతే మనం అసలు ముందుకే సాగలేము. మేమేం పెద్దగా ఫేస్ చేయలేదు. కాకపోతే మేము ఏదైనా ఫేస్ చేసినట్టే చిన్న చిన్న సమస్యలు, ఈరోజు రావాల్సింది ఎల్లుండి వచ్చింది, లేకుంటే మాకు ఈరోజు కావాల్సిన ఫ్యాకల్టీ మాకు ఈరోజు రాలేదు, ఒక 4 రోజుల తర్వాత వచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఫేస్ చేసినాం. పెద్దగా దీన్ని మించి మేము పెద్దగా ఫేస్ చేసింది ఏం లేదండి.